హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తిరుమల శ్రేణి. నేను ఈరోజు ఒక మంచి వీడియో పెడుతున్నానండి. ఏంటంటే ఇది మా కుటుంబ సభ్యులందరూ చూసి ఆనందిస్తారని, వారికి కన్నుల పండుగ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియోలో మా అక్కయ్య, మా పెద్ద అక్కయ్య నాగమణి గారి షష్ఠి పూర్తి సందర్భంగా మేము చేసుకున్న సెలబ్రేషన్స్ అన్నమాట. ఈ సెలబ్రేషన్స్ మేము మా కుటుంబ సభ్యులందరితోటి చేసుకోవాలి అనుకున్నాము. అయితే అనివార్య కారణాల వల్ల అందరినీ పిలవలేకపోయాం. ఊరికే కొంతమందిని గ్యాదర్ చేసి, అంటే అప్పటికప్పుడు అనుకున్న నిర్ణయం అన్నమాట. వాళ్ళు నెక్స్ట్ మంత్ బదరీ వెళుతున్నారు. బదరీలో అక్కడ ఆ గురువుల దగ్గర చేసుకోవాలని వాళ్ళు ఆల్రెడీ దానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే అనుకోకుండా పిల్లలు అదేంటి మేమందరం అక్కడికి రాం కాబట్టి ఇక్కడ అందరూ బదరీ వెళ్ళలేము కదా, వాళ్ళు కొంతమందే వెళుతున్నారు, మేము ఎవళ్ళని రావటం లేదు కాబట్టి ఇక్కడ కూడా చేయాలి అంటే ఇంకప్పటికప్పుడు ఒక ప్లాన్ చేసుకొని చిన్నగా గెట్ టుగెదర్ లాగా చేసుకున్నారనమాట. ఆ రోజు కొంచెం ఆధ్యాత్మికంగా ఎక్కువ మాకు మా సింహాద్రి అప్పన్న సన్నిధిలో చేసుకోవాలని చాలా ఇష్టం. అందుకు మేము పుట్టి పెరిగిన ప్రదేశం కదా, తిరుగాడిన ఆ స్వామి మా ఇలవేల్పు. సరే, ఆ స్వామి సన్నిధిలో ఉదయం కళ్యాణాలు అవి చేసుకొని వారి ప్రసాదం పుచ్చుకొని సాయంత్రం ఇంట్లో గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేశారు పిల్లలు. ఇక్కడ మా అక్కయ్య గురించి అంటే నాకు తెలిసిన విషయం చెప్పాలి అని, మా అక్కయ్య పుట్టిన సంవత్సరం, మా అక్కయ్య మే 2వ తారీఖు 1963 పుట్టింది. అప్పటి నుంచి మా ఇంట్లో మొదటి ఆడపిల్ల అనమాట. మా అక్కయ్య పేరు చంద్రబాను నాగమణి అని మా నాన్నగారు పెట్టారు. అలాగే పేరుకు తగ్గట్టే చాలా చక్కగా ఉండేది, చాలా అందంగా ఉండేది మా అక్కయ్య అనమాట. అయితే మా నాన్నగారు రంగాచార్యులు గారు, మా అమ్మ సీతమ్మ. పేరుకు తగ్గట్టే మా అమ్మ సీతమ్మలాగే ఉండేవారు. అయితే మా పెద్దక్కయ్య పుట్టి పెరిగి అవన్నీ నాకు తెలియవు కదా, వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినవి, నేను చివరిదాన్ని మా ఇంట్లో, పెద్దవాళ్ళు చెప్పినవి విని తెలుసుకోవడమే. అయితే మా అక్కయ్యకి ఆ చంద్రబాను నాగమణి అనే పేరు ఎలా వచ్చిందో మా అమ్మగారు చెప్పేవారు అనమాట మాకు చిన్నప్పుడు. మా నాన్నగారు చాలా పాముల్ని పట్టేవారటండి. ఆయనకి పాము మంత్రాలు వేయడము, బెణుకు మంత్రాలు ఇలాంటివన్నీ మా నాన్నగారికి వచ్చు. అయితే అప్పట్లో పెద్దవాళ్ళ దగ్గర, గురువుల దగ్గర, మా నాన్నగారు వారి గురువుల దగ్గర నేర్చుకొని ఈ పాము మంత్రం అది నేర్చుకున్నారట. మాకు చాలా పెద్ద ఇల్లు ఉండేది, 600 గజాల్లో పెద్ద ఇల్లు ఉండేది. ఆ ఇంటి ముందరేమో అన్ని పూల మొక్కలు, మధ్యలో ఇల్లు, వెనకాల అన్ని చింత చెట్లు, కుంకుడు చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు, సపోటా చెట్లు, ఇట్లా పళ్ళ చెట్లు ఉండేవి. అలాగే కూరగాయలు ఉండేవి. అలాగే మా ఇంట్లో ఆవులు, గేదెలు అవన్నీ కూడా ఉండేవన్నమాట. ఆ పాడి అది కూడా ఉండేది. అయితే పాములు ఎక్కువ తిరుగుతూ ఉండేవి. ఇంకా ఏంటంటే పెద్ద బలసంపెంగ చెట్టు ఉండేదన్నమాట. ఆ బలసంపెంగ చెట్టు చుట్టూరా ఎప్పుడు పాము పొరలు వేలాడుతూ ఉండేవి. చిన్నప్పుడు పాము పొరలు చూసి మేము భయపడిపోయేవాళ్ళం. అయితే పాములు తిరుగుతాయని. కాకపోతే ఆ భగవంతుడి దయ వల్ల మాకు ఏ రోజు ఏ పాము వల్ల ఏమీ హాని అయితే జరగలేదు. మా నాన్నగారు ఏవో మంత్రించి జల్లేస్తూ ఉండేవారట ఇంట్లోనూ. అందుకు మా దాకా ఎప్పుడు కనిపించడమే, అక్కడ పాముంది, ఇక్కడ పాముంది అని అందరూ చూసి పెద్దలు చెప్పుకోవడం, చూడడం తప్ప మాకేమీ ఇది అవ్వలేదు. దానివల్ల మా నాన్నగారు కూడా పాము మంత్రం వచ్చు కాబట్టి ఆయనకి పాముల్ని పట్టి, బిందెలోకి పాముని పట్టి దాన్ని వాసన కట్టి తీసుకొని వెళ్ళి ఎక్కడో దూరంగా వదిలిపెట్టడం ఇలాంటివి చేసేవారని చెప్పుకోవడం అనమాట. అయితే మా అమ్మగారు భయపడిపోతూ ఉండేవారు, అమ్మో పాముల్ని పడితే ఆ నాగదోషం తగ్గుతుంది అన్న ఉద్దేశంతో. అందుకని మా అక్కయ్య చిన్నపిల్లప్పుడు ఊరికే నాలుకలా బయటకు తీసి లోపలికి తీసి అలా చేస్తూ ఉండేదని, ఆ నాగదోషం తగలకుండా నాగమణి అని పేరు పెట్టారు అని మా అమ్మ చెప్తూ ఉండేదన్నమాట. అయితే మా అక్కయ్య చిన్నప్పటి నుంచి బాగా చదువుకుంది పిల్ల. అలాగే మా నాన్నగారు కొంచెం చిన్నతనంలోనే పెళ్లి చేసేయాలి అనే ఉద్దేశంతో
తనకి తొందరగా 15 ఏళ్ళకే పెళ్లి చేసేసారు. మా బావ కూడా బయటవాడేం కాదు, మా మేనమావ కొడుకే. మా పెద్ద మేనమావ రంగాచార్యులు గారు, మా అత్తయ్య లక్ష్మీ నరసింహ గారి మొదటి సంతానం మా బావగారు. అయితే పెళ్లి చేసేసారు. కానీ మా అక్కయ్యకి చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. తనకి ఇంచుమించుగా 9th క్లాసు ఆ టైంలో అయిపోయి ఉంటుంది. అయితే మా మావయ్య కోడలైన మేనకోడల కోరిక ప్రకారం తనని చదివించి 10th క్లాస్ పూర్తి అయిన తర్వాత కాపురానికి తీసుకువెళ్ళారు. ఆ తర్వాత మా అక్కయ్య ఈ సంసార జీవితంలో పడిపోయి మా మేనమామలు ఏంటంటే, మా ముగ్గురు మేనమామలు రైల్వేలో. అయితే మా మేనమామలు బెంగాల్లో ఉండేవారు. మా మామయ్య పెద్ద మామయ్య సీనీలో ఉండేవారు, రెండో మామయ్య చక్రధర్పూర్లో ఉండేవారు, మూడో మామయ్య జగదర్పూర్లో ఉండేవారు. ఇట్లా మా మేనమామలందరూ రైల్వే. మా వాళ్ళందరూ సింహాద్రినాథుడికి ఎలా సేవ చేసుకున్నారో మా మేనమామలు రైల్వేకి అలా సేవ చేసుకొని ఇప్పటికీ మా బావ వాళ్ళు చేసుకుంటున్నారనుకోండి. అయితే అక్కడ ఉండడం వల్ల ఇంకా చదువు సాగలేదు. అయితే మళ్ళీ మా అక్కకి చదువు మీద ఉన్న కోరికతో నా 10th క్లాస్ అయిన తర్వాత నేను చదువుకుంటున్నప్పుడు మా నాన్నగారు తొందరగా ఆడపిల్లల్ని బయటికి పంపించడానికి ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే అప్పటి పరిస్థితులు అలాగే ఉండేవి. కాలం మంచిది కాదు, పిల్లలు బయటకు వెళితే ఎలా ఉంటారో ఏంటో అని భయపడిపోయి పంపించేవారు కాదు. దానివల్ల నేను కూడా PUCకి కట్టి చదివాను. నాతో పాటే మా అక్క కూడా PUC కట్టింది. నేను నోట్స్ పంపించేదాన్ని. ఎట్లా అంటే అప్పట్లో ఈ కొరియర్లు అవన్నీ అంత తెలీదు నాకు. అయితే తనకి చదువుకోవాలని కోరుకుండేది కదా. మా వీధిలోనే లెక్చరర్స్ ఉండేవారు, వాళ్ళ దగ్గర నేను చదువుకొని నోట్స్ రాసి నాకైతే ఏ నోట్స్ ఇచ్చారో ఆ నోట్స్ రాసి పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. అయితే తను కూడా అలా చదువుకొని PUC అయ్యాక డిగ్రీ కంటిన్యూ చేసింది. డిగ్రీ అయింది. ఆ తర్వాత మా బావగారు కరగపూర్లో ఉండడం నుంచి కరగపూర్ వెళ్ళిపోయారు. ఇంకా ముగ్గురు పిల్లలు. ఆ ముగ్గురు పిల్లలతోటి వాళ్ళ పిల్లలు, వాళ్ళ పెంపకం, వాళ్ళ చదువులు, దాంతో ఇంకా అటు పడిపోయి ఆ పిల్లలని పెంచడాలు, పెద్ద చేయడాలు, వాళ్ళని చదివించుకోవడాలు, ఈ సంసార నావలో మా అక్క అలా ఈదుకుంటూ ఏం చేసింది. పిల్లలు అయితే ఏంటంటే, ఏ ఆడదానికైనా కావాల్సింది ఏముందండి, చక్కగా మంచి భర్త, ముగ్గురు పిల్లలు. ఆ ముగ్గురు పిల్లలు బాగా చదువుకొని సంపాదించుకుంటే ఇంకా ఏ ఆడదానికైనా అంతకన్నా ఆ పిల్లల జీవితాలు చక్కదిర్చడం తప్ప ఇంకేం అవసరం లేదు. అయితే అక్కయ్య మగ పిల్లలిద్దరూ బాగా చదువుకున్నారు. వాళ్ళకు కూడా రైల్వేలో జాబులు వచ్చాయి. ఆ తర్వాత మా బావగారు సింహాచలం ఇటు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది, సింహాచలం వచ్చేసారు. ఇక్కడ పిల్లల చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు అయ్యి ఇప్పుడు అందరూ ప్రశాంతంగా ఉన్నారు. పిల్లలు ముగ్గురు పైకి వచ్చారు. మా అక్కయ్య కూతురు కూడా సంగీతంలో PhD చేసింది. అందరూ పైకి వచ్చారు. ఇంకా సంసార జీవితంలో ఆటుపోట్లు అంటూ ఉంటాయి కదా, వస్తూ ఉంటాయి, కొట్టుకుపోతూ ఉంటాయి కెరటాల్లాగా. అవన్నీ దాటి ఇప్పుడు ప్రశాంతమైన జీవితానికి వచ్చి ఈ షష్ఠి పూర్తి ప్రశాంతంగా చేసుకుంది. చక్కగా తనకి ఇప్పుడు ఆ చదువు మీద ఉన్న కోరికతో ఇప్పుడు ఆధ్యాత్మిక గురువులను ఎంచుకొని ఇలా సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు గారు, రంగరామానుజ GS స్వామి వారు, వాళ్ళ ప్రవచనాలు, వాళ్ళ కాలక్షేపాలు, మన శ్రీకాంత్ అంటే వేణుగోపాల స్వామి గురువు గారు, వీరి దగ్గర స్తోత్ర పాఠాలు నేర్చుకుంటూ జీవితాన్ని హ్యాపీగానే సాగిపోయిందని చెప్పాలి తన జీవితం. మా బావగారు కూడా ఎంతో మంచివారు. తనకి చేదోడు వదడుగా ఉంటూ పెద్ద మంచి సపోర్ట్ అన్నమాట బావ అక్కకి. బాగా వాళ్ళ జీవితం సాగిపోయింది. షష్ఠి పూర్తి సందర్భంగా చెయ్యాలి, తనేమో వద్దు, నాకు ఆడవాళ్ళకి షష్ఠి పూర్తులు ఏం చెయ్యరు, మగవాళ్ళకి చేసుకోవడమే, మా ఇంట్లో మా అమ్మకి చేయలేదు, మా అత్తగారికి చేయలేదు, నాకు వద్దు అనేసి చాలా ఇచ్చేసిందిట. కానీ పిల్లలు ఒప్పుకోలేదు. బావ కూడా చెయ్యాలి, నీకోసం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం మేమని చెప్పేసి తనకి అక్కడ బద్రీలో చేసుకోవడం ఇష్టం. దానికి ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇక్కడ మేమందరం రాం కదా అని మా పిల్లలందరి గురించి ఇక్కడ మళ్ళీ ప్లాన్ చేశారు. ఆ రోజంతా చక్కగా బాగా జరిగింది. మేము కూడా అనుకోకుండా హైదరాబాద్ నుంచి వెళ్ళడం జరిగింది. ముందు రోజే ఒక రోజు ముందర చెప్పారు మాకు. వెంటనే మా వారికి వెళ్ళాలి అనే కోరిక కలిగింది. మనం కూడా వెళదాం అని చెప్పేసి మా పిల్లలు కూడా వెళ్ళండి అని చెప్పడంతో అప్పటికప్పుడు కారులో బయలుదేరి వెళ్ళిపోయాము. బాగా జరిగింది. అయితే ఇక్కడ బావ గురించి చెప్పాలండి. మా బావ నిజంగా చెప్పాలంటే బోళాశంకరుడు. ఎంత అంటే
సహాయం అంటే చాలు ముందరుంటాడు. ఫస్ట్ ఎవరైనా రామకృష్ణ నువ్వు ఈ పని చేయాలి అని అంటే చాలు, నువ్వు నాకు ఈ హెల్ప్ చేయాలంటే ఎట్లా అయినా సరే ఆ పని చేసుకొచ్చేస్తాడనమాట. అలాంటి బావ మాకు చాలా మంచివాడు. మా నాన్నగారికి కూడా మా ఇద్దరు అన్నయ్యలతో సమానంగా కొడుకులాగే ఉండేవాడు. ఇంకా మా పెళ్ళిళ్ళు అయితేనేమి, మా మేనకోడళ్ళ ముగ్గురు పెళ్ళిళ్ళు అయ్యే వరకు కూడా మా ఇంట్లో మా బావ ఒక కొడుకులాగే ప్రతి విషయంలోనూ, వంటల విషయంలో కానీ, బయట వ్యాపకాల విషయంలో కానీ నాన్నగారికి మళ్ళీ మమ్మల్ని అత్తగారి ఇళ్ళకి దిగపెట్టే రిజర్వేషన్ల దగ్గర నుంచి బావ చూసి చేసేవాడు. అంత బాగుండేది కుటుంబం. అయితే కాలమాన పరిస్థితుల వల్ల, కొన్ని ఒడిదుడుకుల వల్ల తప్పవు కదా, అందరి జీవితాల్లోనూ అందరి కుటుంబాల్లోనూ ఇలాంటివి నడుస్తూనే ఉంటాయి. అలా ఉన్నా సరే బావ ఇప్పటికీ కూడా చాలా ప్రాణం అనమాట. మా కుటుంబం అంటే చాలా ప్రాణం బావకి. అంత దీనిగా ఉంటాడు. అలాగే నోరు మంచి అయితే ఊరు మంచి అని ఊరిలో కూడా మంచి సంపాదించుకున్నాడు. అలాగే తనకు ఉండాల్సిన శిష్యులు తనకి ఉన్నారు. తను రిటైర్ అయిపోయినా సరే స్టిల్ ఇప్పటికీ కూడా ఎంతో కష్టపడాలి. భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని కష్టపడి మనం ఎంతవరకు కష్టపడగలిగితే అంతవరకు కష్టపడి, మనం కష్టపడితేనే మనకి ప్రశాంతత ఉంటుంది. ఇంట్లో రిటైర్ అయిపోయాను కదా అని ఇంట్లో కూర్చుంటే ప్రశాంతత ఉండదు అని ఇప్పటికీ ఆ రైల్వే వాళ్ళు వదలటం లేదు బావని. తను అలా ఏదో జాబ్ చేసుకుంటూ ఇప్పటికీ కూడా ఆరోగ్యంగా చక్కగా, నేను ఇలా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాను, పిల్లలు ఎందుకు నాన్న ఇంకా కష్టపడతారు, మా పెళ్ళిళ్ళు అయ్యాయి, చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నాం, పిల్లలతో ఆడుకోండి అని చెప్పినా సరే ఉండడు. తను కష్టపడి సంపాదించుకోవాలి, నేను నా కాళ్ళు చేతులు ఆడే వరకు నా సంపాదనతోటే నేను తినాలి అన్న మంచి ఉద్దేశం అన్నమాట. అంతే. పిల్లలందరూ ఎవరి జీవితాలు వాళ్ళవి కదా, అందరూ ఎవళ్ళ కాపరాలు వాళ్ళు చేసుకుంటూ ఎవళ్ళ ఉద్యోగాలకు తగ్గట్టు వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళిద్దరూ ప్రశాంతంగా ఆ పిల్లని పెట్టుకొని వాళ్ళ జీవితం సాగించుకుంటున్నారు. చక్కగా బాగా జరిగింది. అయితే ఆ రోజు అనుకోలేదు, మేము వెళతామని మేము అనుకోలేదు. నెక్స్ట్ మా బావగారి ఆఫీసర్ గారు ఆయన వచ్చారట, ఏవి రావు గారని. అయితే నేను అప్పుడు వీడియో తీయలేదులేండి, నేను వెళ్ళలేదు, అందుకని నేను వీడియో తీయలేకపోయినాను. ఆ ఏవి రావు గారు వచ్చి చాలా సంతోషించి మీ నాగమణి గారి షష్ఠి పూర్తి అని చెప్పేసి ఏదో ఆయన మీరు నేను ఇచ్చి బహుమతిని తీసుకోవాలంటే ఏదో బహుమతి ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళారట. అలాగే ఆ మళ్ళీ అనుకోకుండా వాళ్ళ శిష్యులు వచ్చేసారు. ఎవరు, కోరాడ ఈశ్వరరావు గారు, పడాల నాగేశ్వరరావు గారు, ఇంకో అబ్బాయి, ఏదో అబ్బాయి పేరు నాకంత తెలీదు. వాళ్ళు వచ్చేసి పెద్ద సంపెంగ గజమాల తీసుకొచ్చేసి, అంటే అదేంటంటే వాళ్ళ అభిమానం చాటుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు అప్పటికప్పుడు వచ్చేసారు. వాళ్ళు వస్తారని, ఇంత సన్మానం చేస్తారని తెలిస్తే ఏ ఫంక్షన్ హాల్లోనే చేసేవారు, కానీ సడన్గా ఇంటికి వచ్చేసరికి వీళ్ళకి లేదండి, మేము మీ శిష్యులం, మీరు మా గురువు గారు, మేము మీకు ఇలా చేయకపోతే మాకు మనసుకి తృప్తి ఉండదు, మేము మీకు అంతకన్నా ఏమి ఇవ్వగలం అని చెప్పేసి పాపం వాళ్ళు చాలా అభిమానంగా వచ్చేసి సాలు కప్పి సన్మానించారు. నాకు చాలా కన్నుల పండుగ అనిపించింది అనమాట. అలాగే మా కుటుంబ సభ్యులు అందరం చేరి చక్కగా మా అక్కయ్య షష్ఠి పూర్తి చాలా బాగా జరిగింది. మా ఇంటి మొదటి ఆడపిల్ల మా అక్కయ్య, ఆ తర్వాత మేమిద్దరం ఆడపిల్లలను, మా పైన ఇద్దరు అన్నయ్యలు, మా చిన్నన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు. అలాగే మా పిన్ని కొడుకు, కోడలు వాళ్ళు, కూతురు, అల్లుడు వాళ్ళు, అలాగే మా ముగ్గురు మేనమామల పిల్లలు, కోడళ్ళు అందరూ వచ్చారు. అందరం చక్కగా ఒక మంచి ఈవెంట్ జరుపుకున్నాము ఆ రోజు. ఇంకా మా పెద్ద మామయ్య కూతురు రాలేకపోయింది, ఎందుకంటే ఈ మధ్యనే వచ్చి వెళ్ళింది, బెంగళూరులో ఉంటుంది తను రాలేకపోయింది. ఇలా కొంతమంది రాలేకపోయినారు. మా చిన్న మేనత్త కూడా అక్కడే ఉంటారు, కానీ వీళ్ళు ముందర ప్లాన్ చేసుకోలేదు కదా, ఆవిడ కూడా హైదరాబాద్ రావడం జరిగింది. అన్నిటికన్నా విశేషం ఏంటంటే, నేను హైదరాబాద్లో ఉండి చాలా మిస్ అవుతూ ఉంటాను, వెళ్ళను. ఒకవేళ అత్యవసరం అయ్యి వెళ్ళాలి అనుకున్నా సరే మా వారు వెళ్ళొచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము కూడా మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి, మా పిల్లలు బెంగళూరులో ఉండడం నుంచి నేను కూడా వెళ్ళడం జరిగింది. అది విశేషం అన్నమాట. చాలా బాగా జరిగింది. సరే, ఈ విశేషాలతో ఒక వీడియో చేయాలి అని నాకు కోరిక కలిగి సరే అని ఆ వీడియో చేద్దామని
అనుకొని ఆ వీడియో చేయడానికి నిర్ణయించుకున్నాను. ఇది మా కుటుంబ సభ్యులందరికీ కన్నుల పండుగగా చూపించాలి అన్న ఉద్దేశంతో నేను వాయిస్ ఇస్తూ ఆ ఫొటోస్ అన్నీ జత చేసి నేను ఒక వీడియో తీయాలి, ఈవెంట్ వీడియో పెట్టాలి అని నేనే అందంగా దాన్ని డెకరేట్ చేయలేదు. కానీ తీసిన ఫొటోస్ని అన్నీ ఒక దీనిగా చేసి ఒక వీడియో పెడుతున్నాను అనమాట. ఇది మా అక్కయ్యకి షష్ఠపూర్తి కానుకగా నేను ఇవ్వాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటివి చేసుకుంటూ ఉంటే ఇవి పిల్లలకి స్వీట్ మెమరీస్. ఇవాళ మనం అందరం ఉన్నాము, రేపు మనం లేకపోయినా సరే మన మనవలు చూసుకొని సంతోషిస్తారు కదా, ఆనందిస్తారు కదా అని చెప్పేసి నాకు ఇష్టం అన్నమాట. ఇష్టంతో నాకు అసలు ఇందులో ఏమీ టెక్నాలజీ గురించి అంత పెద్దగా ఏమీ తెలియదు. కానీ తెలిసినంతలో నా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని నేను ఈ వీడియో తయారు చేశాను. ఈ వీడియో మీరందరూ చూసి మమ్మల్ని ఆనందించాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని, మీరు ఆనందించాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి అని ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియో చూసి మీరందరూ నా తప్పులు ఎంచండి. తప్పులు ఉంటాయి, జరగక మానవ సహజం కదా, తప్పులు చేస్తూనే ఉంటాం. చేసిన తప్పుల్ని ఇక్కడ ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, లేకపోతే ఇక్కడ ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది అని నాకే చెప్పండి, పర్వాలేదు. కానీ దానిని ఏదో పెద్ద దీనిగా తీసుకోకండి, తప్పుగా తెలిసి తెలియక ఏదో కొన్ని చేస్తూ ఉంటాం కదా. మీరందరూ కూడా చూసి ఆనందిస్తారని ఈ వీడియో పెడుతున్నాను. ఇంకా చివరిగా అక్కయ్య గురించి అంటే, అక్కయ్య జీవితంలో సాధించాల్సిన అచీవ్మెంట్స్ అన్నీ సాధించేసింది. ఇంకా ఈ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఆరోగ్యంగా, ఆనందంగా మా అక్క, బావ, పిల్లలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, వాళ్ళు ఏ లోటు లేకుండా ఆ సింహాద్రినాథుడు వాళ్ళని చల్లగా చూడాలని, వాళ్ళకి ఎప్పుడూ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ వీడియో పెడుతున్నాను. మీరందరూ కూడా ఈ వీడియో చూసి ఆనందిస్తారని, కన్నుల పండుగగా చూస్తారని కోరుతున్నాను. ధన్యవాదములు. పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం बुध्यन्ते देवा देवा बुध्यन्ते इति बुध्यन्ते श्रीशैलमणिमन्दिररत्नदीपं लीलाद्भुताञ्चितसितादिवराहरूपं भाभाषिणोत्तमणिरत्नघनत्कलापं वन्दे नृसिंहमरविन्ददलायताक्षं श्रीमानसिंहविभवे गरुडध्वजाय भक्तयोपशमनाय भवौषधाय कृष्णादिवश्चिगजलाग्निभुजङ्गलोकक्लेशप्रदाय हरये गुरवे नमस्ते नमस्तस्मै वराहाय लीलयोद्धरते महीं कुलमज्जगतो यस्य मेरुखण्डखण्डायते श्रियमेवावरुन्धे श्रीदेवते पुनर्निवेद्याः क्षेमो वैराष्ट्रस्य सीतो वातः क्षेममेवावरुन्धे திங்கள் மும்மாறி பெய்து ஓங்கவரும் சென்னலோடு கைகொடா ஓங்கிவளை கோதில் கருவென்று கண்படுப்பா தேங்காதே உக்கிரந்த சித்தமுலை பத்தி வாங்க உடன் நினைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து
पुरुषस्येन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति